ఒకే కుటుంబానికి చెందిన 13 మంది కోడళ్ళు ఈ గుడిలో పూజారులుగా ఉంటున్నారు. ఇక్కడ అమ్మవారు 16వ శతాబ్దంలో స్వయంభూగా వెలిసారు. ప్రతిరోజు ఒక పెద్ద నాగసర్పం వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని వెళ్తుందట. కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆ కుటుంబానికి చెందిన ఒక ఆవిడ కట్టెల కోసం వెళ్తుంటే అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై దర్శనమిచ్చారట. వెంటనే ఇంటికి వెళ్లి అందరినీ తీసుకొచ్చి చూస్తే అమ్మవారు శిలై అక్కడ వెలిసారట. అసలుకైతే వెలిసిన ప్రదేశం ఒక కోట. కులీ కుతుబ్ షా తన పాలనకి గుర్తుగా హైదరాబాద్ లో మరొక కోట ఉండాలని 2 అంతస్తుల కోటను నిర్మించారట. ఈ కోట నుంచి చార్మినార్ కి మరియు గోల్కొండకి కూడా స్వరంగ మార్గం ఉందట. ఇక్కడ అమ్మవారిని కిల్లా మైసమ్మ అంటారు. కిల్లా అంటే కోట. ఒకప్పుడు ఈ ప్రాంతం ఒక గ్రామం. మైసమ్మ తల్లి సరూర్ నగర్ ప్రాంతానికి గ్రామ దేవతగా వెలిసారు. ప్రతి ఆదివారం ఇక్కడ విశేషంగా భక్తులు వచ్చి బోనం మరియు ఒడిబియ్యం సమర్పించుకుంటారు. అమ్మవారిని దర్శించుకుంటే విద్య, ధనం, కళ్యాణం, సంతానం లభిస్తాయని భక్తులందరూ చాలా బాగా నమ్ముతారు. ఈ గుడి హైదరాబాద్ కొత్తపేటలో ఓజోన్ హాస్పిటల్ పక్కనే ఉన్న కిల్లా మైసమ్మ దేవాలయం. టెంపుల్ టైమింగ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రధ్యాస్ వరల్డ్.